ముఖ దర్శనములో, నీ ముఖ కాంతిలో నన్ను మేము పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందడానికి సహాయం చేయండి. సమకూర్చిన ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి నీ కొందనాలు. నీ ప్రజలలో ఒకడను, కడపటివాడను, ఆ కాలం ముందు పుట్టిన నరుడను, మంచి కొంచెము కూడా నివసించని వ్యక్తిని మీరు ప్రేమించి రక్షించారు. నీ పనిముట్టుగా ఉండుటకు కృప చూపించారు. ఈ దేనికి సహితము నీ అభిషేకమును అనుగ్రహించినారు. అందును బట్టి నీ కొందనాలు. సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు నాతో మాతో మాట్లాడండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ఆరాధన తొందరగా ముగించబట్టి 10 నిమిషాలు మనం సేవ్ చేసుకోగలిగాం. అంటే దాన్ని తెలుగులో ఏమంటారు, 10 నిమిషాలు లాభం పొందాం, సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం, ముందుకు వచ్చాం. ఇక నుంచి అంతే. 300-400 మంది ఉన్న సంఘంలో అరగంట ఇస్తారు, మనకు 40 నిమిషాలు తీసుకుంటున్నాం ప్రతి ఆదివారం. కొంచెం తగ్గించేద్దాం. అది క్లుప్తంగా 2 మాటలతో ఆరాధన చేద్దాం. మన హృదయం భారంతో ఉంటుంది ఆరాధన చేయటానికి. ఎంతో అరగంట కూడా అవ్వచ్చు. తల్లులు ఇక్కడ ముందు వరుసలో కూర్చుంటారు, అసలు ఫుల్ స్టాప్ ఉండదు. నా మట్టుకు నాకు కూడా ఎన్నెన్నో మేళ్ళు మహోపకారాలు గుర్తుకొచ్చి అంత మాత్రం కాదు అంటూ ఉంటాం. ఇంకెంతో ఉందని అర్థం. అంత మాత్రం కాదంటే అంతా చెప్పుకుంటాకే ఈ లోపల టైం అని ట్రైన్ వెళ్ళిపోతుంది, దాటిపోద్ది. కాబట్టి ఎన్నో ఉంటాయి మనకి. మన హృదయం నిండుగా మన ఇంటికాడ చేద్దాం, ఉదయం లేచినప్పుడు చేద్దాం ఆరాధన, గంటల తరబడి తల వంచి ఆయన పాదాల మీద మోపి, అటుపైన కూడా తర్వాత సమయం చిక్కినప్పుడల్లా ఘనపరచుకోవచ్చు. ఇక్కడ మాత్రం 2 మాటలు 3 మాటలతోని మాత్రమే ఆరాధన చేద్దాం. ఇక నుంచి ½ అన్ అవర్ లేకపోతే కట్ చేస్తాం. పాట ద్వారా ఆరాధన చేయొచ్చు. అటువారు అన్యదా భావించక్కర్లేదు. మీరు కొంచెం తొందరగా చేయటం నేర్చుకుందాం. బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ो तो इसको रोज पढ़ो, मार्ग में टकर कोई ना हो। वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. మనం ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ భూమి మీద జీవించాలని. దుష్టుడు తన యొక్క కబంధ హస్తముల క్రింద మనను బహుకాలము అట్టే పెట్టుకున్నాడు. కులం అనే పేరుతో, మతం అనే పేరుతో, ఆచారాల పేరుతో. అయితే లేకపోతే శరీర ఇచ్ఛలు, శరీరానుసారమైన బ్రతుకు అనే పేరుతో యుగ సంబంధమైన దేవత వాడి యొక్క వశంలో ఉంచుకున్నాడు. వాడి నుంచి మనకు విడుదల దొరికింది ఆశ్చర్యకరమైన రీతిగా. వాటి నుంచి విడుదల పొందటం అనేది అసాధ్యం, అంత తేలికైనది కాదు. అయితే కృపా కార్యము ద్వారా మనం ఇలాగునే దినాన దేవుని యొక్క సన్నిధిలో మోకరించగలుగుతున్నాము, ఆనందించగలుగుతున్నాము. ఆయన బిడలుగా, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండాలనేది కొరింథీయులకు దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయంలో ఉంది. ఇలాగను ఉండాలని జగత్ ఉత్పత్తికి పూర్వమే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక పూర్వమే, బయటికి రాకపోవడమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.
ఎందుకు ఏర్పాటు? వీ హ్యావ్ టు ఫ్రూట్ఫుల్ ఆన్ దిస్ ఎర్త్, ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద మనం ఫలించు వారిగా ఉండాలి, నిష్ఫలుడిగా ఉండకూడదు. పోయిన వారము ఫలించిన వ్యక్తులను మనం చూసినాం. ఫలించిన వ్యక్తులను మనం చూడగలిగినాం. కొన్ని 1-2 దృష్టాంతాలు చూసినాం మనం. మీరు వెలిగింపబడ్డారు, మీరు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగై ఉన్నారు. దాని యొక్క ఫలము ఏమనగా అనేది చూస్తాం మనం. నీతి, సత్యము, సకల విధములైన అనే వాటితో ఉంది వెలిగింపబడిన వాడు. నీతి సత్యములు, కృపా సత్యములు ఎలాగునా అవి ఫలాలు, నమ్మిన వారి జీవితాలు ఉండే ఫలాలు ఇవి. ఎలాగున కార్యకారిగా ఉన్నాయో అనేది మనం చూసాం. దృష్టాంతాలు అబ్రహాం జీవితంలో చూసాం, దావీదు యొక్క జీవితంలో చూసాం, యోసేపు జీవితంలో కూడా చూస్తుండొచ్చు. మౌన అన్నది తాళలేదు. అయితే ఇలా కూడా మనము అవి మనకు మార్గంగా ఉంటాయని, అవి మనల్ని బలపరుస్తాయని, నడిపించినవి అని మనం చూస్తున్నాం. అంతేకాదు మనము కూడా వెలిగింపబడ్డాం. కాబట్టి వెలిగింపబడిన మనం కూడా ఈ నీతి సత్యముల ద్వారా నడిపింపబడాలి అనేది మనం పోయిన వారం నేర్చుకున్నాం. అంతేకాదు మనం ఇప్పుడు పరిశుద్ధులమై ఉన్నాం. ఒకప్పుడు ఆ గుణము, ఆ లక్షణము లేనివారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? ఒకసారి చదవండి త్వరగా. రోమా 6:22. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ఇప్పుడు ఒకప్పుడు అలాగ లేవు. ఒకప్పుడు దేనికి దాసులు? దేనికో దానికి దాసులు. మనం రకరకాల పాపాలకు దాసులం. ఇప్పుడు దేవునికి దాసులైనందున ఇదండి రెండవ ఫలం, రెండవ కోవ చెందిన. పోయిన వారమే చూస్తాం. పరిశుద్ధత కలుగుటే ఫలము, దాని యొక్క అంతము నిత్య జీవం. పరిశుద్ధపరచబడినాం. నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరు పరిశుద్ధులో ఉండుటి కొరకే పిలువబడినారు అని కూడా పోయిన వారం మనం చూసినాం. ఎందుకు పిలువబడ్డాము, ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము. అక్కడ అలాగునే చేయబడిన మనము ఆయా పరిస్థితులు గుండా మన బ్రతుకులు నడపబడుతూ ఉంటాయి. అక్కడ చూసినాం యోసేపు జీవితాన్ని, ఫలించే చోట. అక్కడ అన్నదమ్ముల దగ్గర ఆయన ఫ్రూట్ఫుల్గా ఉన్నాడు, ఫలించే వ్యక్తిగా ఉన్నాడు. పొతేఫరు ఇంటిలో ఫలించేవాడుగా ఉన్నాడు, పతనమైపోలేదు, శరీరానుసారంగా నడుచుకోలేదు, మిగిలిన వాళ్ళ వల్ల ప్రవర్తించలేదు. పరిశుద్ధుడైన దేవుని చూస్తున్నాడు, తను తాను కాపాడుకుంటున్నాడు. అది ప్రత్యేకత అని చూసినాం. అది తన యొక్క స్థానాన్ని, పరిశుద్ధతలో తన స్థానాన్ని ఇంకనూ అధికం చేసింది. తను కాపాడుకున్నట్టుగా ఎందుకు, భద్రపరుచుకున్నట్టుగా ఎందుకు జాగ్రత్త కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తాం. తనకు సంభవించిన ప్రతిదీ కూడా, ప్రాణం మీదకి వచ్చిన ప్రతిదీ కూడా తను కాపాడుకునే విషయంలో ప్రభువుకు అప్పగించుకున్నాడేమో, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడేమో, తను హెచ్చింపబడ్డాడు, తన స్థాయిని పెంచింది అనేది మనం చూస్తున్నాం. అలాగే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అని వారి యొక్క జీవితాలు కూడా. నువ్వు కుర్చీ మీద కూర్చొని అన్నాడు, కూర్చో, నీ వీక్ కదా, కొంచెం చోటివ్వండి తనకి. ఎస్, కాబట్టి వాళ్ళు తను కాపాడుకున్నారా, కలిసిపోయారా? మనకు సంభవించేవన్నీ కూడా అవి సామాన్యమే కాదు. డెత్ ఆర్ లైఫ్, లైఫ్ అండ్ డెత్, మరణమో జీవమో తేలిపోవాలి అక్కడ ప్రతిదీ కూడా.
పరిశుద్ధతను కాపాడుకోవడం తేలికేం కాదు. రాజీ పడిపోతాం మనం. అవకాశం దొరికింది కదా అనుకుంటాం. ₹1,00,00,000 లాటరీ పోగొట్టుకోవటానికి ఇష్టపడతారు, కానీ తను కాపాడుకోవటానికి. ₹1,00,00,000 లాభానైనా మనం పోగొట్టుకోవటానికి, లేదా ఆ వ్యక్తి తను కాపాడుకునే వ్యక్తి విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు, కానీ తన యొక్క పరిశుద్ధతను విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడ్డాయన. కాబట్టి ఇక్కడ ఎలాగున తమను తాము కాపాడుకున్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం. పదిహేనవ వచనం అందరూ కలిసి చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము. చాలు. మనము జిహ్వా ఫలాలు కూడా క్రీస్తునందున్న మనము జిహ్వా ఫలాలు కలిగి ఉండాలి. ఈ ఫలము కలిగి ఉన్నామా? పరిశుద్ధత అనే ఫలము కలిగి ఉన్నారు. వెలుగు ద్వారా నీతి సత్యం అనే ఫలాలు కలిగి ఉన్నాము. సమస్త విధములైన మంచితనం అనే ఫలము కలిగి ఉన్నాము. ఇక్కడ లేఖనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు. ఏంటి? ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలి? ఏ విధంగా ఆయన మహిమపరచాలి, ఘనపరచాలి? జిహ్వా ఫలమును, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును. నిజానికి మన జీవితాలు జిహ్వా ఫలాలు ఇవ్వటానికి. జిహ్వా ఫలం అనగా నాలుక నుండి వచ్చేది, లేక పెదవుల నుండి వచ్చేది, లేక నోటి నుండి వచ్చేది. ఈ మూడు కూడా ఒకే సందర్భాన్ని చూపిస్తుంది. లిప్స్ ఆఫ్ ద ఫ్రూట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది కొన్ని బైబిల్, కొన్ని చోట ట్రాన్స్లేట్ డిఫరెంట్గా ఉండొచ్చు. పెదవుల నుంచి వచ్చే ఫలము, లేదా జిహ్వా ఫలం అంటే నాలుక నుండి వచ్చే, నోటి నుండి వచ్చే ఫలము. కానీ మన జీవితాలు గనక ప్రభు దగ్గర రాకపోవడం ఏమై ఉన్నాయంటే, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమా 11వ అధ్యాయం 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపుకుము. చాలు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న ఆగు. నీవెవరో తెలుసా? నిష్ఫలమైన వ్యక్తివి నువ్వు. ఫలములు అడవి ఒలివ చెట్టు అంటే అది ఆకులు, గొడ్డు చెట్టు అని అర్థం. ఫలాలు లేనిదని అర్థం. ఒకానొక రోజున యేసు ప్రభు అలాగా మార్గం గుండా వెడుతున్నాడు. ఆకలి కొని ఉన్నాడంట ఆయన. దూరమున ఉన్న ఒక చెట్టును చూసినప్పుడు, అంజూరపు చెట్టును చూసినప్పుడు అది దాని నిండుగా ఆకులు ఉన్నవి, ఎంతో రమ్యంగా కనపడుతుంది. అది అక్కడికి పంపించినాడు ఈయన శిష్యుల్ని. ప్రభువా, ఆకులు తప్ప దానికి ఫలాలు ఏమీ లేవు అని చెప్పినప్పుడు బహుశా నిరాశ చెందినాడు. తన బాధను బట్టి దాన్ని శపించలేదు. దాని యొక్క గుణలక్షణాలైన, దాని లక్షణమైన ఫలాలు లేదు కాబట్టి దానిని అక్కడ శపించడం జరిగింది. ఈ అంజూరపు చెట్టుకున్న లక్షణము ఒకటి ఏమిటంటే, ఆకులు రాల్చిన తర్వాత మొత్తం ఆకులు రాల్చిన తర్వాత పువ్వు వస్తుందంట, పూత పుస్తుందంట, పూతలు కాయలుగా. వాటితో పాటు ఆకులు వస్తూ ఉంటాయంట. ఆకులు వస్తూ ఉంటాయి, పుష్పాలు, పిందెలు ప్లస్ ఆకులు కూడా. ఆకులు ఉన్నాయంటే సాధారణంగా డెఫినెట్గా ఫలాలు కూడా ఆ చెట్టు. ఆ లక్షణం అది కలిగి లేకుండా మూడు బారి ఉంది, నిష్ఫలంగా ఉంది. అలాంటి చెట్లు మనం, అడవి ఒలివ చెట్లు. కానీ ఆయన కృపచొప్పున మన బాహ్య రూపాయిని ఆయన లక్ష్య పెట్టలేదు, కానీ మంచి కొంచెం లేని
మనుషులైన మనలను వారిని జ్ఞాపకం చేసుకొని నశించడానికి ఇష్టం లేక మంచి ఒలివ చెట్టుకున్న కొమ్మలు కొన్ని విరిచివేసి దానికి అంటుకట్టాడంట మనల్ని. మంచి ఒలివ చెట్టు అంటే యోధా జనాంగానికి సాదృశ్యం. యోధా జనులు వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు, వాళ్ళు దేవుని. కాబట్టి మన వరకు రక్షణ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము అంటుకట్టబడిన మనము ప్రభువులో ఉన్నామని ఏమాత్రం వారి మీద మిగిలిన వారి మీద అతిశయించడానికి వీలు లేదు. ఇరవై వచనం. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏమిటంటే వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసం బట్టి, బికాజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమును బట్టి మాత్రమే ప్రభు దగ్గర రాగలిగినాం. అయితే ప్రభులో ఉన్న మనం విర్రవేగక భయపడక భయపడి చూస్తూ గర్వింపక దేవుని యందు ఫలించే వ్యక్తులుగా ఉండాలి, నిష్ఫలుగా ఉండకూడదు మనం అని మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఉచితమైన కృప ద్వారా. కాబట్టి ఇప్పుడు మనం ప్రభులో ఉన్న మనము దేవునికి జిహ్వ ఫలాలు అర్పించగలుగుతున్నామా? నీ నోటిని ఆయన కొరకే వాడగలుగుతున్నామా? నోటి నిండా పగ, ద్వేషము, అసూయ, మత్సరం వీటితో మన నోరు అది తెరచిన సమాధి అని లేఖనంలో ఉంది. గొంతుగా తెరచిన సమాధి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమా 3వ అధ్యాయము 13-14 చదవండి. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. అబ్బా చాలండి, ఇంకా అక్కడ పైన కింద కూడా అదే వచనాలకు పైన రాయబడి ఉన్నాయి. చాలు. అయితే ఇలాంటి స్థితిలో ఉన్న ఒక మనుషుడు ఇప్పుడు అంటుకట్టబడ్డాం, మనం దేవునిలోకి వచ్చాం, దేవుని పిల్లలయ్యాం విశ్వాసం ద్వారా. ఇప్పుడు మనము మన నోటి ద్వారా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అంటే యాకోబు అంటాడండి, యాకోబు పత్రికలో, ఆగండి ఒకే బావిలో మంచినీరు ఉప్పు నీరు, ఒకే బావిలో ఒకే చెట్టున మంచి ఫలాలను పెడితే లేక చెడ్డ ఫలాలైనా తీపి కాయలైనా వస్తాయి, లేక ఏదో రకంగా ఉంటుంది. కానీ మీరు యాకోబు 3:11-12 ఉందనుకో, ఆ విషయాలు వద్దని వెళ్ళొద్దు, వద్దు నా సహోదరులారా అంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పిల్లలైన మనము, విశ్వసించిన మనము గర్వించక భయము కలిగి ఫలాలతో కూడిన జీవితము, ఆయన మెచ్చుకునే జీవితం, ఆయన మెచ్చుకునే బ్రతుకు కలిగి ఉండాలి మనం. ఇది ఫలాలంటే మన జీవితాలు. ఆరాధన మనం అర్పించే వారిగా ఉండాలి, మన జిహ్వ ఫలాలు దేవునికి అర్పించే వారిగా ఉండాలి. అయితే మనము మన ఇంటి దగ్గర మన ఇష్టం నెరవేర్చుకుంటూ, సహోదరుడు అంటున్నాడు ఇందాక, ప్రియుడు 2 భాగాలు చేశాడు విశ్వాసులైన. ఆ పేర్లు వాడటానికి ధైర్యం చేయట్లేదు నేను. కాబట్టి అంటే కొంతమందికి రాదు, మరి సన్నివేశం గుర్తురాదు ఇప్పుడు చెప్పకపోతే, ఆ మాటలు చెప్పకపోతే. తల్లి ధైర్యం చేసి చెప్తుంది. అమ్మా బాబుల దగ్గర నుంచి ప్రభు నమ్ముకున్న మా తాతయ్య క్రైస్తవులు, మా నాన్నగారి క్రైస్తవులు, అంత ముత్తాతల క్రైస్తవులు, నేను కూడా నాకు పెద్దార్కం ఇచ్చేశారు. పెద్దార్కం ఉంది అక్కడ, చర్చ్ మెంబర్ నేను. ప్లెడ్జ్ బుక్లో ప్లెడ్జ్ అంటారు, ప్రతిజ్ఞ, ప్రతి నెల సందాలు ఇచ్చేవాళ్ళు, ప్రత్యేక కానుకలు అనుకుంటావి, అక్కడ పేరు రాసుకొని ఇస్తారు అది. కాబట్టి అలాగున భౌతికమైన విషయాలు అతిశయించేవి కొన్ని ఉంటాయి. కానీ భౌతికంగా చూస్తే మనం దేవుని పిల్లలుగా కనిపిస్తాం. కానీ మన నోటి నిండా శపించుట, పగ, ద్వేషము ఇవి గనక మారిన బ్రతుకు లేకపోతే, గర్వించే స్వభావం మనలో కనిపిస్తుంటే, ఎలాగున ప్రభుతో అదే నోటితో ఒకే బావిలో 2 రకాల నీళ్లు ఉండవే,
కానీ నీ బ్రతుకులో, మన బ్రతుకులో, నా బ్రతుకులో ఇది మోసం కదా, దగా కదా? కాబట్టి మనము జాగ్రత్త పడి భయము కలిగి ఆయనకు అర్పణలు, ఆయన కోరిన రీతిగా అర్పణలు మనం ఇవ్వబద్దులుగా ఉన్నామని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. చూడండి ఇక్కడ కీర్తనలు 40వ అధ్యాయం, కీర్తనలు 40వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ జిహ్వా ఫలమును అర్పించే ఒక దృష్టాంతం మనం చూస్తున్నాం. జిహ్వా ఫలము, ఈయన బాలుడిగా ఉన్నప్పుడు, యవ్వనుడిగా ఉన్నప్పుడు ప్రభుకి చోటిచ్చాడు. 15-16 సంవత్సరాల్లోనే రక్షింపబడిన వ్యక్తి అతను. దావీదు అనే బాలుడు. గొలియాతు అంటాడు, నువ్వు బాలుడురా, నువ్వు అంటాడు, నువ్వు బాలుడు, నాది కర్ర పట్టుకుని వచ్చావు, నేను కుక్కనా కొడతాక అంటాడు. కాబట్టి కొంతమంది భరించండి, ఫ్యాన్ కొంతమందికి ఇబ్బంది, కొంతమంది చలేస్తుంది. కాబట్టి కోప్పడద్దు సుమా. అప్పుడే వర్తమానం అదే, సహించుట, ప్రక్కవారికి ఏకీపించుట. కొంచెం యేసుప్రభు భరిస్తాడండి, ఆయన దేవుడు, ఆయన బిడ్డను పాటలు పాడతాను, బాగు చేస్తాను. బట్ నా గొంతుకలో నుంచి ఆయనకి మహిమకరమైన నో బై మై లైఫ్, మాట మాత్రమే కాదు, మాట మట్టుకు మాత్రమే కాదు, బ్రతుకు ద్వారా కూడా. భయంతో కూడిన మీ ప్రవర్తన ద్వారా ఉందా? భయంతో కూడిన వద్దు, వెళ్ళొద్దు. మీ ప్రవర్తనను బట్టి నీ భార్యను తీసుకురావచ్చు. నరసాపూర్లో భార్య భర్తలో నాకు తెలుసు, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ప్రయోజకులు కూడా అయ్యి ఉంటాయిచ్చేమో. ఆ భార్యకి మంచి ఉద్యోగం చేస్తుంది ఏదో రీతిగా. భర్త ఉద్యోగాలు వేటలో ఫెయిల్ అయిపోయాడు. అతని పేరు సాల్మన్ రాజు. అంటే చాలా ప్రయత్నాలు చేశాడు, డిగ్రీలు ఉంటాయి, ఎంఏలు ఉంటాయి, కొంతమందికి ఉద్యోగాలు రావు. ఈ మనిషి గర్విష్ఠిగా మారిపోయింది. భర్త పనిచేస్తున్నాడు, భార్యలు ఎంతమంది పిల్లల్ని చక్కబెట్టుకోవట్లేదు, వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్ని చేయట్లేదు, ఆ పని చేస్తాడు కదా అక్కడ ఉంటే, ఇంట్లో ఉంచలేదు, తన్ని తరిమివేసింది. అట్లా ప్రవర్తించింది, ప్రవర్తన అది. ఆమె మళ్ళీ సాల్మన్ రాజు భార్య అంటే ఏ సెలవుమై ఉండొచ్చేమో, ఇంకో పేరు మంచి పేరు పెట్టుకుని ఉంటే, సమాధానమ్మని పెట్టుకుని ఉంటుందేమో. ఏలూరులో కూడా ఇట్లాంటి భార్య భర్తలు ఆమె పేరు సమాధానమే. నాకు తెలుసు ఆ భార్య భర్తలు. భర్త యొక్క మరణానికి కారణమైంది ఆ స్త్రీ. వారి యొక్క నోరునే ఆ జిహ్వా ఫలం ఉన్నదే. వీళ్ళు కూడా ఆయన ఊరూరా తిరుగుతాడు. ఇప్పుడు నర్సపూర్లో ఉన్న భార్య భర్తలు ఏదండి మన బ్రతికేదండి? భయంతో కూడిన జీవితాలు ఏవండి? ఇంటిని చక్కబెట్టుకోలేడని భర్తను ఒక ఆయన అన్నాడు, లోకాసుడేను, మగవాళ్ళు పొరపాటున ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఆడవాళ్ళందరూ ఉద్యోగం మన్నించండి మీరు ఆడవాళ్ళు నన్ను ఈ విషయంలో. ఆడవాళ్ళందరూ ఉద్యోగం చేసి మగవాళ్ళందరూ ఇంటికాడ ఉంటే ఆడవాళ్ళు అంత విర్రబీగేవారు తెలుసా అన్నాడు ఒక ఆయన. అది స్వభావం ఎక్కువ. స్త్రీలకు అని చెప్పాడు ఒక, మీకు ఉందని నేను అంటలేదు, ఫిబ్రవరిలో ఉన్న వాళ్ళకి. భర్త కష్టపడితే నీవు ఇంటికాడ ఉండి చక్కగా ఆయన ఏకీపిస్తాడు, ప్రేమిస్తాడు నిన్ను, ఆయన ఆదరిస్తాడు నిన్ను ఆయన. నీ భార్య భర్త అంగవైకల్యం వస్తే, యాక్సిడెంట్ జరిగి ఇంటికాడ ఉంటే, ఉద్యోగం పోతే నువ్వు చేయగలవా? ప్రేమిస్తావా నువ్వు? నీ జిహ్వఫలం ఎలా ఉంటుంది? ఆయనకు ఆశీర్వాదం. నో ప్రాబ్లం, ఐ యామ్ హియర్ టు కన్సోల్ యూ. నేను ఆదరించడానికి నేను ఇక్కడున్నాను. నా మరణం వరకు నేను ఆదరిస్తానని చెప్పగలిగిన స్త్రీగా ఉండాలి. స్త్రీ అవసరమైతే ఆదివారం చేస్తా, భిక్షమెత్తుకు తీసుకొచ్చి నేను బతికిస్తాను. సుఖాలు కలిగినప్పుడు నీకు భర్త కావాలి, సుఖాలు అందించినప్పుడు నీకు భర్త అక్కర్లేదు. ఇలాంటి భార్యలు ఉన్నారు కొంతమంది. శరీర సుఖాలు
ఆర్థిక సుఖాలు అందించినప్పుడు భర్త కావాలి. మూలన పడితే భర్త. కాబట్టి మనం ఈ విషయాలు దేవుని పిల్లలైన మనం మన జిహ్వ ఫలము అనగా మన నోటి నుంచి వచ్చే మాట అని అర్థం. ఇక్కడ దేవునికి అర్పించేదిగా ఉండాలి. ఈ భక్తుడు అన్నాడే 3వ వచనంలో 43లో చాలమ్మా ఎవరు ఇచ్చారండి? ఇది ఎవడో పెట్టలేదు, అమ్మ నేర్పలేదు, నాన్న నేర్పలేదు. దేవుడు నన్ను మార్చాడు. ఆయన నా నోట ఆయన గీతమును స్తుతి గీతం ఉంచాడు. ఆ పాటతో కీర్తనకారుడని ఒక పేరు బైబిల్ అంతట్లోకి ఆయనకి. ఎవరికి? కీర్తనకారుడు. మంచి పాటలు కట్టగలడు, చక్కగా రాయగలడు, పాడగలడు, వాయిద్యం వాయించగలడు. ఎన్ని తలాంతులు ఆయనకి, ఎన్ని వరాలు. గర్వం మాత్రం లేదు ఆయనకి. గర్విష్టకాని ఉంది ఇక్కడ. గర్వించక గర్వం వచ్చేస్తుంది. తలాంతు ఉంటే ఒక మనుషుడికి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ గర్వము అది ముందు నడుస్తుంది. నాశనమునకు ముందు. జాగ్రత్త ఉండు సుమా. మిడిమిడి జ్ఞానముతో ప్రవర్తించవద్దు. మనం ఎదుటి వ్యక్తిని చిన్నచూపు చూడకు. ఎదుటి వ్యక్తి పట్ల తేలిక భావం మాట్లాడుకో. కలలో కూడా మాట్లాడొద్దు మనం ఎదుటి వ్యక్తి గురించి ఇతరుల దగ్గర తేలిక మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు ధైర్యం చేయను. వ్యక్తుల్ని వేలు పెట్టి చూపించి పని నేను చేయను. నన్ను దూషించే వాళ్ళని, నన్ను అపహాసం చేసేవాళ్ళని, నన్ను నిందించిన వాళ్ళని, నన్ను గాయపరిచిన వాళ్ళని సహితము ఐ నెవర్ ఇంతవరకు నాకు గుర్తు లేదు వాళ్ళకి తిరిగి శాస్తి జరగాలి మరలా అని నేను ప్రయత్నం చేయట్లేదు. అట్లాంటి ప్రయత్నం చేయలేదు. దేవునికి అప్పగిస్తాను. దేవునికి అప్పగించాలి. మనం ఆ మనుషుని దేవునికి అప్పగించాలి. స్త్రీ అయినా పురుషులైనా. ఇది మాత్రం మర్చిపోకూడదు. మన నోటంట, అవునా, యాకోబు చెప్పినట్టుగా దేవుని ఆరాధిస్తాం అదే నోటితో ఇతరులను. ఎన్ని చోట్ల ఉన్నాయో ప్రకటన, రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా మాటలు ఉన్నాయి. శపించకూడదు మనం. ఎంత కీడు చేసిన వ్యక్తినైనా నువ్వు ఇప్పుడు చస్తావో కానీ అప్పుడు కానీ నా ప్రాణానికి నెమ్మది లేదయ్యా అంటది హింసించే మనుషుడు. ఆఫ్కోర్స్ ఆ బాధలు అనొచ్చు. మంచం మీద పడిన వ్యక్తిని మాత్రం అనొద్దు. ఆ ఇందిరమ్మ కాలనీలో ఒక మనుషుడు ఉన్నాడు. నడుము ఇరిగిపోయింది, మంచం మీద ఉంటున్నాడు. బహుశా 20 ఏళ్ళు అయిందేమో. ఏం పేరమ్మా అతని పేరు? సూరిబాబు. ఆ ఇంటి పక్కన ఉంటాడు. నాకు తెలిసిన మనుషుడు. ఒకప్పుడు ఇక్కడే చిన్నప్పటి తోటలో ఉండేవాడు. మరి ఎలా సాగుతున్నారో. కుర్రోడు ప్రయోజకుడయ్యాడు కొడుకు. ఇప్పుడు మేడలు కట్టాడు అక్కడ. కష్ట తండ్రిని మాత్రం నేను అనుకుంటున్నాను. ఆ తండ్రిని మనిషి 6 అడుగులు బలంగా ఉంటాడు ఆ మనుషుడు. సూరిబాబు అనే మనుషుడు. అక్కడ భక్తి తెలుస్తుందండి. భక్తికి గీటు రాయలు ఇవన్నీ. జహఫలాలు గీటు రాయి. దోషం ఎప్పుడు వస్తే తెలుసా? బాధ ఎప్పుడు వస్తే తెలుసా? ఓపిక నశించినప్పుడు. అక్కడే కొద్దిపాటి ఓపిక దేవుని బిడ్డలుగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ భక్తుడు దావీదు అంటున్నాడు, ఆయన నా నోట తనకు స్తోత్ర రూపం కృతజ్ఞతని ఉంచాడు. అది గొప్ప మొదటిది. జిహ్వఫలం. ఆరాధిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. బ్రతుకంతా అలాగే ఉంది. ఎవరిని శపించినట్టు నాకు కనపడలేదు. లేఖనాల్లో లేదు. దావీదు ఎవరిని అన్యాయంగా ఒక్క మాట అన్నట్టు కూడా దావీదు యొక్క జీవితంలో కనపడదు మనకి. నీవు నేను కూడా అలాగ ఉండాలి. ఒకటి, దేవుని జిహ్వఫలాలు అర్పించాలి. కూర్చున్నా లేచినా యోబు అంటాడండి మాట. యెహోవా ఇచ్చెను 20 వచనం 1:20 అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో. నోటిలో జిహ్వఫలము ఎంత మధురంగా ఉందో తెలిసి దేవునికి చాలు. దేవునికి మహిమ
చాలు నాన్న, ఉందా మాట, ఉందా లేదా? ఓకే. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఎవరు చెప్పగలరండి ఆ టైంలో? ఎవరు చెప్పగలరండి ఆ టైంలో? తల గొరిగించుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఎంత అభాగ్యుడైపోయినాడు, నిర్భాగ్యుడైపోయినాడు. ఈవెన్ దెన్ ఈజ్ గ్లోరిఫైయింగ్ గాడ్, ఎగ్జాల్టింగ్ గాడ్. మహిమపరుచున్నాడు. మనం కొద్దిపాటి ఒకడు తన భార్యను ఎలా విడిపించుకోవాలని చూస్తున్నాడు విడాకులు ఇచ్చి. ఒక స్త్రీ తన భర్తకి ఎలా దూరవమానం చూస్తుంది. ఎన్ని లేవు మన కళ్ళ ముందు, వింతలు విడ్డూరాలు ఇవి. వాళ్ళ కళ్ళకు పిల్లలు కనపడరు, వాళ్ళ కళ్ళకు మనుషులే కనపడరు. భార్యలు ఎలాగున్నారు, భర్తలు ఎలాగున్నారు. ఈ దినాల్లో ఉన్న మనం కండ కావరంతో ఉంటున్నారు. భయం కొంచెం లేదు, భయం కొంచెం కూడా లేదు వాళ్ళకి. అయితే నీవు నేను యోబులాగా, ఇతను ఎవరు, దావీదు వలె. అంతేకాదండి, దావీదులో ఉన్న రెండవ శ్రేష్టత ఎంతటి ఘనుడంటే, మొదటిది దేవునికి మహిమ ఆపాదించడం, రెండవది ఏంటంటే అక్కడ అనేకులు ఆ దేవుడి దగ్గర రక్షణలోకి వచ్చేస్తున్నారంటండి. అంత జీవంతో కూడిన పాటలు కదిలిస్తుంది ఎదుటి వ్యక్తిని. ఆ పాట కదిలిస్తుంది. నీవు పాడినప్పుడు రోతగా ఉందేమో కొంతమందికి, నీవు స్వరం ఎదితే ఈమె కూడా పాడేస్తుంది, అతడు కూడా పాడేస్తున్నాడు రా బాబు అన్నట్టు ఫీల్ అవుతున్నారేమో కాళ్ళ. కాబట్టి జీవంతో అపోజిట్ పౌలు అంటాడు, మా మధ్య దేహము గుండా క్రీస్తు యొక్క జీవము అనేకులలో ప్రవహించులాగున నా దేహము గుండా, ఈ దేహము గుండా ఏముంది, నేను మరణానుభవం గుండా నలగొడుతున్నాడు. ఏ స్త్రీలు ఇళ్లలో ఈ పని చేస్తారో, ఏ పురుషులు ఇళ్లలో ఈ పని చేస్తారో, అనుదినము కూడా మనకు గొప్ప ఆధిక్యత. దేవునికి తప్పగా చెప్తారు, రోజు చెప్తాను మాట. నేను రోజు జరిగే కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు 5 గంటల పాటు కృప ద్వారా, ఆయన కృప ద్వారా ఇక్కడ కొంత ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు. లింక్ ప్రేయర్ ఒకరోజు కాదు, వారం రోజులు జరుగుతుంది. మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండండి. శరీరాన్ని అలగొడుతున్న ఆ టైంలో అఫ్కోర్స్ 5 గంటలు ఒకరే ఉండట్లేదు, వాళ్ళు సమయాన్ని పాటిస్తారు. లింక్గా ప్రార్థన చేస్తున్నాం. శరీరం నలగొట్టుకునే, దేవునికి అప్పగించుకునే భాగంలో ఎవరో చేస్తున్నారు కాదు, నేను చేస్తున్నానా, నేను పాలుభాగిస్తున్నా. నా ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరం ఉందా? నా జీవితం ఇలాగున్న దావీదు వలె అనేకులు అట్టండి దానిని చూసి ఎంతటి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఒక 4-5 ఉంటే ఈ కావు చెందిన వాళ్ళు, వాళ్ళ పాట పాడుతున్నప్పుడు జీవము అంటే ఎంతటి శక్తివంతుడై ఉంటే ఉంటుందండి. ఇది అబద్ధం అంటారా నిజమంటారు? దేవుని లేఖనం 100 పాళ్ళు నిజమే కదా, సత్యమే కదా. ఆ దినాల్లో ఆ భక్తుడు అలాగున ఎంతటి రోషం కలిగినాడు. తన శరీరం గుండా, తన పాట గుండా జీవము మార్చివేసింది, కొందరు మార్చివేసింది. మనం కూడా జీవ ఫలాన్ని అలాగున దేవునికి అర్పించే పాట ద్వారా, మాటల ద్వారా అలాగున మనము మన ఇంటిలో బయట మాత్రమే కాదు, మైకు దగ్గర మాత్రమే కాదు, మన ఇంటిలో నేను అందరికీ అంగీకారంగా ఉండునట్లు నేను అంగీకారంగా ఉంటాను. ఎవరికి ప్రతివాడు తను ఎవడు అసహించుకోలేడు. నా భార్యకు, నా పిల్లలకు నేను అంగీకారంగా ఉండాలి. అంతగా మనం 90 వారిని సంపాదించుకునే కొరకు, అంటే వారిని అట్లీస్ట్ విత్ ఇన్ ద 4 walls, ఆ 4 గోడల మధ్య వారికి సమీపంగా వెళ్ళలేమే. బయటికి వెళ్ళిపోయి ఏం సమాధానం సంపాదిస్తామని ఇతరులకు ఏం చెప్పగలమని, చర్చిలో నిలబడి ఏం చెప్పగలమని, నలుగురికి ఇంటిలో వారికి కూర్చోబెట్టలేము మనం. అట్లీస్ట్ మార్పు అనేది దేవుడికి చూసుకోవాలి కాక, మన పని మాత్రం
నాన్న పాట పాడుకున్నారా? జెహోవాలో మన నోట్లోకి వస్తుంది కదా, పాట పాడుతున్నాం మనం. జెహోవాలో అంటే పాటల ద్వారా దేవుని కనపరచుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 19. ఒకరినొకడు కీర్తనలతోనూ Yes. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును ఇదండి జెహోవాలో మనగా ఇది. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి ఇది ఇంటిలో చేయగలుగుతుంటే మనము అమ్మా ఇంట చేసే పనిది. మన ఒంటిలో ఆసక్తిని బట్టి మన ఇంట చేసే పనిది. కూడు దగ్గర ఏకమవుతారు అంటే భోజనం తినే దగ్గర రెండు నాన్న అందరు కలిసి భోజనం. స్పెషల్ అయితే తప్పక అందరు కూర్చుంటారు, రండి రండి అంటారు. కానీ దేవుని సన్నిధిలో కూర్చోవటానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇలాగున జెహోవాఫలము. పాటల ద్వారా ప్రభుని గణపరచడం జెహోవాఫలము, మాటల ద్వారా దేవుని గణపరచడం జెహోవాఫలము. నో నాట్ మై సెల్ఫ్. నేను ఒక్కడిని కాదు సుమా, మంచం కింద కొంచెం కింద కాదు సుమా. వాళ్ళని నా మార్గంలో తెచ్చుకునేటంతవరకు, కూర్చోబెట్టేటంతవరకు సుమా. అలా మార్చడం మన వల్ల కాదు, నీ వల్ల కాదు. అట్లీస్ట్ నిద్రలో ఉండగా నిద్ర లేస్తే వెన్ వీ గో ఫర్ వాష్రూమ్ కూని రాగాలకి తీస్తూ ఉంటారు. బాత్రూంలో సహిత కూని రాగాలంటారు. వాటిని అక్కడ ఏముంటాయి? బూతు పాటలతో పాటల? నో, ఇవే ప్రభు పాటలు అవసరమైతే. అక్కడ అంత అవసరం ఉండదు. అంటే మన నోరు దేనితో నింపబడి ఉంది? పాటలు పాడతాం కానీ శపిస్తాం, మళ్ళీ బయటకు వచ్చి ద్వేషిస్తాం, దూషిస్తాం, అతిశయిస్తాం, గర్విస్తాం. ఇవి రెండు ఒకటి. వెలుగు చీకటి కలిసి ఉండవు కదండి, వెలుగు చీకటి కలిసి ఉండవు కదా. కాబట్టి మనం ఎట్లాగా ఉంటున్నాం? ఇక్కడ 19వ వచనం 20వ వచనంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు. కాబట్టి ఇది భయభక్తులతో కూడిన అమ్మా, భయభక్తులతో. నీ భక్తి ఒకవేళ 2-3 మెచ్చుకుంటారేమో, మీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు కూడా, చర్చిలో వాళ్ళు కొద్దిమంది మెచ్చుకుంటారేమో. కానీ దేవునికి అంగీకారమైన రీతిగా, దేవుడు అంగీకరించే రీతిగా, దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు. నువ్వు నీ తీరు చూస్తుంటే, నీ మాట చూస్తుంటే, మొదటిగా ఆకాశం ఉందన్న దేవునికి అంగీకారం అయితే, కొద్దిమంది భూమి మీద ద్వేషించినా పర్లేదు, అలాంటి వాడు వర్ధిల్లుతారు. అలాగే దావీదు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, యోబు ఉన్నాడు, ఆమోస్ అనే పశువుల కాపరి ఉన్నాడు. సామాన్యమైన అందరితో ఒకప్పుడు దూషింపబడిన జక్కయ్య, సమరయ స్త్రీ ఉన్నారండి. ఎంతోమంది అసంఖ్యాకమైన భక్తులు ఉన్నారు. దేవునికి అంగీకారమైన కొంతమందికి వారు ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళు కళ్ళు మంచివి కాదు. కానీ నీవు మాత్రం దేవునికి ఇంపైన దానివైతే, వాడవైతే, అంగీకారం వ్యక్తివైతే, నువ్వు ముమ్మాటికి మిగిలిన వారికి కూడా నువ్వు అంగీకారంగా ఉంటావు. నీలో ఏమి వెళ్తున్నాయి ముందు? నీ ముందు, నా ముందు పగ, ద్వేషం, అసూయ, లేక నిర్మలమైన మనస్తత్వం, నిర్మలమైన జీవితం ఏముంటున్నాయి? ఏం చూసి గర్విస్తామండి మనం? ఏముందని? ఏ స్థితి? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? నీ స్థితి ఏంటి? కాబట్టి మనము ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో ఇలాగ ఉండాలని స్తుతి, ఆరాధన మనం మన జెహోవా ఫలాలతో ఆయన ఘనపరచు. వెండి బంగారకు అక్కర్లేదు దానికి, వజ్రవైడూరాలకు అక్కర్లేదు దానికి. నీ నోట నాడు నోట ఉండి, వేర్ ఎవర్ వి ఆర్, ద సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నప్పటికీ, యోబు వలె పరిస్థితులు మారిపోయినప్పటికీ,
పగ ఎలా తీర్చుకోవాలా, నా కక్ష ఎలా తీర్చుకోవాలా, కుటుంబాల్లో ఇద్దరు భార్యాభర్తలు మధ్యలేవి, నేను నా చెయ్యి ఎలా పైన ఉండాలి నా భర్త మీద, నా మాట ఎలా పైన ఉండాలి అంతే చూసుకుంటాను. లేకపోతే భర్త అనుకుంటాడు, అంతవరకేనా? దేవునికి మహిమ వద్దా? తగ్గిపోయినప్పుడు మనం తగ్గిపోతే అసలు ఏముండదు. కాపురం నిలబడాలంటే తగ్గిపోవుట, రాజీ పడుట. నో, నడినెత్తి వరకు అంటే అరికాల నుంచి విషపూరితమైన ఈ మనుషుడు ఎక్కడ అది లేదు. స్త్రీ పురుషులు కనపట్టలేదు ఈ మధ్యకాలంలో. డిఎన్ఆర్లో లెక్చరర్ చేసేవాడు ఒక వ్యక్తి, తను కూడా అదే క్యాడర్లో ఉందే. వేరు వర్గాలు, సామాజిక వర్గం, కులాలు వేరు. మొదట్లో శరీరం చేత ఆకర్షింపబడ్డారేమో, చాలామంది ఇలాగే ఉంటారు, ఆకర్షణ ద్వారా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇద్దరూ మటుమయం అయిపోయారు వాళ్ళు. బ్యాంక్ కాలంలో ఉన్నారు వాళ్ళు. గతంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాపురం చచ్చారు అంతే. హత్య చేసుకున్నారు వాళ్ళు. ఉన్నత వర్గం అని ఒకడు, నువ్వు కాదని ఇంకొకడు, ఇలా వైషమ్యాలతో. చదువు ఉన్నతమైన చదువులు ఉన్నాయి వాళ్ళకి, కానీ ఏం లేదు, దేవుడు లేడు మధ్యలో, దైవభయం లేదు వాళ్ళకి. కొద్ది దినాల్లోనే కాలిపోవటానికి, బూడిదైపోవటానికి కారణం ఏంటంటే శరీరం మీద ఆధారపడటం, దేవుడికి చోటు ఇవ్వకపోవటం, భయం లేకపోవటం, గర్వం, నేను పైన ఉండాలి, యు ఆర్ నథింగ్ బిఫోర్ మీ, నువ్వు నా దృష్టి ఏమి కాదు అనే భావం ఉందే, అది మనలను పశువు కంటే, క్రూర మృగం కంటే అసహ్యంగా చేస్తుంది అనేది మనం మర్చిపోకూడదు. మరో మాట చూద్దాం. ఇక్కడ హోషేయ గ్రంథము దానియేలు గ్రంథం తర్వాత కదా హోషేయ గ్రంథం. నాకు అంత గుర్తుండదులేండి, ఈవేళ గుర్తుపెట్టుకున్నాను చెప్పాలి కాబట్టి. నాకు ఎంత మరుపువాడు ఎవడు, రోగంలో ఎవడు ఉండడు, జ్ఞాపక శక్తి శూన్యం మాకు. నా 14వ అధ్యాయం హోషేయ గ్రంథం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపు, ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులను అర్పించున్నాము. ఇవే మాకు అవునా? తర్వాత ఏముంది? ఇవే మాకున్నవి అంటే పెదవులు ఇస్తున్నాడా ఏంటి? నో, పెదవుల కింద విషగ్రంథులు ఉన్నవి. పెదవుల కింద విషగ్రంథులు ఉన్నవి. రోమ 3లో ఉంది. సర్పవిషం అంట. ఇంకే విషం ఏదో విషం అనుకుంటారేమని, అక్కడ సర్పవిషం అని ఉందంట. నీ మాటలు, నా మాటలు ఎంత వల్గర్, ఎంత భయంకరం. దేవునికి చోటు మనమే వెంటాడుతాం మనుషుల్ని, కీడు కోరి వెంటాడుతూ ఉంటాం. జాగ్రత్త సుమ, నీ కీడు ఇంకా దాపురిస్తుందని, దగ్గరలో ఉందని అనుకో. కీడుని బట్టి అతిశయించొద్దు. రోమపత్రిక 12వ అధ్యాయం. కీడుని బట్టి మనం అతిశయించకూడదు, మేలుని బట్టి మేలు చేయాలి. చదవండి మాట, ఎందుకని మంచిది. మనుషుల దృష్టికి సహితం యోగ్యంగా ఉంటుంది, ఆలోచించాలంట. నేను ఇంకా దేవుని గురించి మాట్లాడుతున్నాను. సఖ్యమైతే ఎంత గొప్పదేంటి నీ జీవితం. సఖ్యం అంటే మానమైన కానీ సఖ్యంగానే ఉందాం మనం. ఇతర వ్యక్తులతో సఖ్యంగా ఉండాలి మనం. హింసించడమా, వెంటాడటమా, ఎంతవరకు ఇది భావ్యం? ఇదే వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చి అలాగే ఉన్నాడు. ప్రభువా, నేను ఎవరినో తెలుసా, వారంకు 2 మార్లు ఉపవాసం ఉంటానయ్యా నేను అంటున్నాడు. ఆ మనుషుడు ఉపవాసం ఉంటే ఈయన కలిసి వస్తున్నాడు. దేవుడికి ఏం గొప్ప?
రొమ్ము కొట్టుకునే జీవితం లేదు. తను స్వపరీక్ష చేసుకునేవాడుగా లేడు. తను చేసే కార్యాలు తనకు గొప్పగా వింతగా, ఇదే నామకార్థ బ్రతుకుది. ఇంకేం చేస్తున్నాడంటే ఆ మనుషుడు ఉపవాసమును ఈ మనుషుడు అక్కడే ఇస్తున్నాడా? సిగ్గులేదు నీకు? నువ్వు ఇచ్చేదని మరలా దేవుని సన్నిధిలో చెప్పుకోవాలా? ఆయన చూడట్లేదా? నీ కుడి చేత్తేస్తే ఎడమ చేత్తో తెలియకూడదంటే ఏకాఏకిగా ఎవరితో మాట్లాడతాడైనా? ప్రభా, నేనంత నమ్మకమైన వాడిను. తను పొగుడుకున్నాడండి. ఇతను పొగుడుకున్నాడు. జాగ్రత్త సుమా, దేవునికి చేసిన దాన్ని బట్టి తిరిగి వాటిని మళ్ళీ. అయితే ఒక విషయం మాత్రం, నెహెమ్యా మాత్రం, ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక మాట అంటాడు, ఈ మేలును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు నెహెమ్యా 4-5 స్థలాల్లో. అది వద్దులేండి. మేళ్ళు మంచి కార్యాలు బట్టి దయతో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆయన దేవుని దగ్గర అంటే అది సందర్భం వేరనుకోండి. మెట్టుకు మనము దేవునికి దగ్గర బోస్టింగ్ చేయకూడదు. మన జీవితాన్ని గురించి ఇలాగ ఉండకూడదు. మనం హంబుల్ అవర్ సెల్స్. మనందరూ మనం ఏమో నీకు లెక్క కడితే, లెక్క సరి చూస్తే అమ్మా తేలిపోవు. మనకి అసలు పుట్టినప్పటి నుంచి ఎంత రుణస్థులుగా ఉండాలో మనం, ఆయనకి ఎంత బాకీ ఉంటామో మనం, ఎంత ఇచ్చావో ఎంత దొంగిలించామో మనం దేవుని సొమ్ము మనం అని లెక్క కడతాడండి. మోసపోకుడి. ఏదో ఒకటి ఇచ్చి పెద్ద, ఒకటి చేసి పెద్ద, గొప్పగా విర్రవీగే స్వభావం ఆ వ్యక్తి వలె మనం ఉండకూడదని ఇక్కడ హంబుల్ మనం చాలా సందర్భం ప్రకటన అక్కడ మనం చూసాము. అక్కడ రోమా 12లో చూసినాము. ఇక్కడ ఎక్కడ ఉంది ఆ పరిసైడ్ గురించి? లూకాసు వార్త 18వ అధ్యాయం ఉంది. ఇక్కడికి వచ్చేద్దాం. మళ్ళీ హోషేయ గ్రంథం దగ్గరికి వచ్చి 14వ అధ్యాయంలో మా పాపములన్నిటిని పరిహరింపుము, పరిహరించినందుకు పాపం తీసివేసినందుకు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి జీవఫలం తప్ప, మా జీవఫలం తప్ప మాకేముందయ్యా? రిక్తహస్తాలతో వస్తున్నాను ప్రభా, నూరారా నేను స్తుతిస్తాను, నేను ఘనపరుచుకుంటాను నేను. ఇలాగున మనము దేవునికి అర్పణలు చెల్లింపబద్దులుగా ఉంటుంది. జీవఫలం జీవఫలాలు ఉన్నాయి మన దగ్గర. అయ్యా, ఎవరింట్లో జీవఫలాలు దేవునికి అర్పిస్తున్నారు? అసలు ఫలాలు ఉన్నావా? 2 ఒక చోట చెట్టున కాసినాయి. ఒకటి ముసిని పండంతా చేదు. ముసిని పండు ఎందుకు పేరు తెలుసా? చేదు విషం అది ముసిని పండు. ముసిని పండును బంగినపల్లి రుచికరమైన, అన్ని బజార్లో కాదు, మా చెట్టుకి కాసే బంగినపల్లి ఇట్స్ సో టేస్టీ. బహుశా కొన్ని చెట్లు ఉంటారండి అక్కడ రుచికరమైన బంగినపల్లి కావాలంటే అక్కడ ఏ పేరు చెప్తే మొగల్తూరు చెప్తారండి. మొగల్తూరు పళ్ళు అండి ఇవి. ఒకే చెట్టుకు 2 రకాల పళ్ళు ఉండవండి. జాగ్రత్త పడదాం. మన మంచివారమే. నీలో మంచి గుణాలన్నీ నాకు ఉన్నాయనో తెలుసు. అయినా నువ్వు తిరిగి ఏమంటావమ్మా? మాట్లాడమంటే తల్లి, నువ్వు మారు మనసు, నీలో మంచి క్రియలు ఉన్నవి కానీ తిరిగి నువ్వు ఇంకా కానివేవో మనలో ఉన్నాయేమో. ఉన్నాయి మన మంచి క్రియలు లేకపోతే ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్తే అది ఆ యొక్క సంఘాలతో మాట్లాడతాడు. ఎఫెసీలో సంఘము, ఫిలడెల్ఫియా సంఘానికి, తుత్తేరే సంఘానికి నీలో మంచిగా ఉన్నాయిలే, కొద్దిగా ఉన్నాయిలే, అయినా నీ మీద నేను చాలదా? కాబట్టి నువ్వు మారు మనసు పొందాం. బాల్లోకి వెళ్ళకపోవడం, మారు మనసు పొందుదాం. పెదవులు జీవఫలాలు ఆయనకి అర్పిద్దాం. 2వ మాట దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వరకు మనం ఈరోజు జీవఫలాలు చూసాం. ఇంకా కొన్ని నిమిషాలు ఉంది మనకి. 2వ మాట దగ్గరికి వెళదాం. శిక్ష మన్నించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 'నీ స్వరము నీ స్వరము వినిపించు
ప్రభువా నీదా వాక్యమును నేర్పించి దాని అందు నడచునట్టు నీతో నీ వాక్యమును నేర్పించు దాని అందు నడచునట్లు నీతో. చాలు. కాబట్టి ఇక్కడ 12వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు సంఘంతో. 7వ వచనం 12వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి వడలిన చేతి నో అమ్మా 7వ వచనం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు. చాలండి. శిక్షా ఫలాలు ఉన్నాయంటండి. శిక్షించాలి. శిక్షించడం ద్వారా ఫలాలు వస్తాయి. దేవుడి శిక్షకు మనము లోబడితే ఫలాలు ఉంటాయి. గద్దింపుకు లోబడితే ఫలాలు ఉంటాయి. తండ్రి శిక్షించని కుమారులు ఎవరు? ఇక్కడ ఉందిగా, తండ్రి శిక్షింపని కుమారులు ఎవరండి? నా పిల్లల్ని పుట్టిన కాడి నుంచి అన్నారంటే పిల్లలు పాడు చేస్తున్నామని అర్థం. పిల్లలు పాడు చేస్తున్నామని అర్థం. గద్దించకపోయినా శిక్షించకపోయినా పిల్లలు జాగ్రత్త సుమా, శిక్ష మనకు మేలు అని బైబిల్ చెప్తుంది. శిక్షాఫలము దాని యొక్క ఫలం నేను ఆయా సమయాల్లో నేను జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాను. పోయిన ఆయా సమస్య పలుమార్లు చెప్పాను. నా తండ్రి నన్ను ఎలాగునా అని చెప్పాను లేదా? శిక్షించాడు, కర్రతో శిక్షించాడు. నా మాస్టారు బాలసుందరం ఆయన పేరు. ఎలిమెంటరీ స్కూల్లో మధ్యాహ్నం నుంచి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. అంటే లెక్కలు చెప్తారనమాట. లెక్కలు ఎవరికి రావు కదా, లెక్కలు రావు నాకు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను ఫస్ట్ కావచ్చు రాని వ్యక్తుల్లో. నీకులాగా లెక్కలు రావు నాకు. కాబట్టి అప్పుడు అక్కడ చెట్లు, ఈత చెట్లు ఉంటాయి. ఈత చెట్లకి కమ్మలు ఉంటాయి. ఆకులు దూసేస్తే కమ్మలు వస్తాయి. 4 కమ్మలు కావాలి, ఒకటి కాదు. ఒకటి కొడతాకే పిప్పి అయిపోతుంది. పిప్పి అయిపోతుంది, ముక్కలు అయిపోద్ది ఆ కమ్మ. వట్నే మిమ్మల్ని కొట్టలేదే మాస్టర్. నా తండ్రి నన్ను కొట్టాడు, నా మాస్టర్ నన్ను కొట్టాడు. హిందీ మాస్టర్ ఉంటాడు పద్మరాజు, క్షత్రియ. ఆ శృంగరాజు వచ్చేవాడు వీరవాసురం హై స్కూల్కి. బెంచ్ మీద నిలబెట్టేవాడు. ఆల్ రావుకు హిందీ అక్కడ ఆల్ రావు 7వ తరగతిలో సహితం. నాకు హిందీ అంటే మహాభయం, లెక్కలన్నా భయమే. కాబట్టి అక్కడ శిక్షింపబడేవాడిని. బొంగబెట్టి వీపు మీద కొట్టేవాడు అనమాట, బెత్తంతో. హై స్కూల్లో పద్మరాజు అనుకుంటా ఆయన పేరు. బాలసుందరం అనే మాస్టర్ ఎలిమెంటరీ స్కూల్లో కొట్టేవాడు. అవి ఎందుకు జ్ఞాపించుకున్నాను నేను? నా జీవితానికి అవి మేలు చేసినాయి. నేను ఉన్నతమైన చదువుకోవటానికి శిక్ష నాకు మేలు చేసింది. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. గద్దిస్తే నువ్వు లోబడవు, గాయమైతే నీవు లోబడవు. దేవుడు గద్దిస్తాడు. శిక్షణ ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అంటారు. శిక్షిస్తూ ట్రైనింగ్ చేస్తారు వ్యక్తిని. మనకు వచ్చే శిక్ష ఉందే, కొడతాం, అదే ట్రైనింగ్. బుద్ధి చెప్తూ నడిపించేది. కాబట్టి మనము అలాగున శిక్షింపబడుట ద్వారా క్రమపరచబడి సరైన మార్గం ఏదో తెలుసుకుంటాం మనం. అవును, పలానా విషయంలో నా తండ్రి, పలానా విషయంలో నా టీచర్, నా మాస్టారు నా మేలు కొరకే అని బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలిన కాలంలో నా బ్రతుకుని సరిచేసుకుని చక్కబరుచుకొని తిరిగి ఆయన కోరిన రీతిగా నేను జీవించడం ఉందే, అది నన్ను ఉత్తముడిగా ఉన్నతుడిగా చేస్తుంది. అది ఫలము. నన్ను ఉన్నతుడిగా చేయటానికి ఫలము. ఇక్కడ కూడా ఇదే మాటలు రాయబడి ఉన్నవి. చూడండి 10వ వచనం. అదంతా చూసారా? ఎందుకు శిక్షిస్తారండి? మేలు కొరకు, కీడు కొరకు. ఇది మేలు కొరకు. ఈ అంతస్తు కలిగి ఉండాలంటే మనం, ఇది బైబిల్ స్టడీలో భాగం. మాకు ఇంకేది ఇక్కడ రాలేదు.
సందర్భానుసారంగా వచ్చామని. కాబట్టి మేలైన దాని కొరకు, మేలు కొరకుని ముఖం మార్చుకోమంటే కాదు, గద్దిస్తే కొంచెం పరుషమైన మాటలు అంటే దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ క్వైట్. నువ్వు లోబడి ఉండాలి, లోబడి ఉండాలి, లోబడి ఉండాలి. అది దాని అర్థం. దిద్దుకోవాలి, దిద్దుకోవాలి రెండవది అర్థం. మూడవది సరి చేసుకుని చక్కబరుచుకుని విధేయుడిగా, విధేయురాలుగాను వెళ్ళాలి. దానికి బదులుగా ఫలాలు చూడడం. శిక్షను బట్టి మన శిక్ష ద్వారా ఫలాలు చూడాలి. ఫలించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ ఫలాలకు బదులుగా నేను ముసిరి పళ్ళు, చేదు, కీడుకు నేను నువ్వు అప్పగించుకున్న దానవు వాడవైపోతావు. జాగ్రత్త సుమా. కాబట్టి 9వ వచనం, మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి యుగ యుగాలు జీవిస్తాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అక్కడ ఉండాలంటే మన జీవితము శిక్ష గుండా వెళ్ళాలి. ఏ తప్పు చేశాడండి యోగు? ఏ తప్పు చేసిందండి రూతు? భర్తను పోగొట్టుకుంది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి దృష్టాంతాలు. అక్కడ శిక్ష దగ్గర ఆమె చెదిరిపోలేదు. దేవుడు ఎందుకు ఉన్నాడు? దూషించలేదు. ఎవరికి అప్పగించుకుంది? శరీరానికి అప్పగించుకోలేదు. శరీరానుసారంగా జీవించలేదు. షీ కమిటెడ్ హర్ లైఫ్, హీ కమిటెడ్ హిజ్ లైఫ్. ఆయన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాడు. ఆమె యొక్క జీవితాన్ని లోబడటం ఉందే, శిక్ష దగ్గర లోబడాలి. విధేయుడిగా ఉండాలి. సారీ అమ్మా, డాడీ సారీ అని చెప్పడానికి బదులుగా నీవు సారీ చెప్తే నీ బతుకు ఏమన్నా నీ స్థాయిని తగ్గిపోతుందా? ఎలా ఉంటున్నాం మన జీవితం? మన దేవుని ఇంటి దగ్గరే తల్లిదండ్రులకే శరీరానుసారులే, అది కొద్ది మట్టుకే వాళ్ళు మేలు చేస్తారే. యుగయుగాలు ఇక్కడ భూమి మీద ఉండగా మేలు, మహోపకారాలు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. యుగయుగాలు ఆయన సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం ఆయన ఎవరై ఉండగా ఆయనకు మనం లోబడొద్దా? శిక్షిస్తున్నప్పుడు వ్యాధి బాధ. జూన్ నెలలో నాకు ఆ నోట్లో బాధ, నా గొంతుక కాదు, నోటిలో బాధ. ఈరోజు ఫిబ్రవరి అయిపోతుంది. ఇది శిక్షాఫలానికి అంతే. ఎలర్జీ అని ఇక్కడ బెవర్లో డాక్టర్ నెమ్మదిగా చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు, తప్పగా చెప్పాడు. విజయవాడ వెళ్ళినా ఎలర్జీ అంటే జీవితాంతం అవి భరించాలి, సహించాలి. లేదా కీప్ క్వైట్, కింద కూర్చో, చక్కగా కూర్చో, మూలం కూర్చో. ఆయనకి అసాధ్యమైన తెలియదు. ఆయన స్వస్థపరచగాడు లేదు. గొప్ప దైవజనుడు చేత ప్రభువా దేవా నిశ్చితమైతే నీ ములను ఎవరైనా ప్రార్థన చేసింది ఎవరండి? పౌలే ప్రపంచాన్ని వణికించిన వ్యక్తి అని చెప్పారు. సాక్ష్యం చెప్పారు కొంతమంది. ప్రపంచాన్ని, భూమిని తలకిందులు, ఆయన వాళ్ళ గురించి రాయబడి, మరి భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు వీళ్ళు అన్నాడు. ఒకసారి భూమిని తలకిందులు చేసేవాళ్ళు వాడు. అంతటి గొప్ప దైవజనుడు. ఆయన నడికట్టు, అపోస్తలుడైన పౌలు యొక్క నడికట్టు ఉందా? గుర్తొస్తుందా? బైబిల్లో ఉందా లేదా? ఆ నడికట్టు ప్రజలు ముట్టుకుంటే ఏం జరిగింది? స్వస్థత. ఆ దీవిలో పాము కరిసిన వాళ్ళు, ఆ పాము కరిసింది, ఈయన కరిసిందిలే. అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి పౌలుకి. గొప్ప దైవజనుడు. యేసు ప్రభు శిష్యులు కూడా, దేవుడు నన్ను క్షమించుగాక, శిష్యులు కూడా ఎవరు సరిపోరు. ఎవరికి? అంతటి అత్యున్నతమైన ఆత్మీయ అంతస్తు కలిగిన వాడు. దేవుడు నన్ను క్షమించుకోడు. యేసు ప్రభు తర్వాత స్నానం భూమి మీద ఆయనేమో అలాంటి వ్యక్తికి సహితం ఏముందండి? నాలో పెద్ద విశేషం ఏముందండి? నాలో విశేషం ఏముంది? నేను ఎవరిని? కాబట్టి నేను మన జీవితాల్లో ములును బట్టే దేవుని దగ్గరకు వస్తాం మనం. అమ్మా, ములును బట్టే దేవుని దగ్గరకు వస్తాం. ప్రియబిడ్డ, నాకు తెలుసు. ముచ్చివారి తోట నుంచి వచ్చింది. అంకులు అంటే అది ఉంటుంది. బహుకాలం దేవుడు ఈ విషయంలో నన్ను భరించండి, మీరు సహించండి. ఆమె ఎదుటే చెప్పకూడదు, యోగ్యురాలు ఆమె అనేక విషయాల్లో
మంచి సాక్ష్యం కలిగిన బిడ్డ. తనకి ముళ్ళు ఉంది, ముళ్ళుని బట్టి దేవుని దగ్గర వచ్చింది. ఆ ముళ్ళు మాత్రం ప్రభుకి అప్పగించుకోవాలి, అంతేనా? లేకపోతే ప్రభు చెడ్డవాడు అందామా? ప్రభు చెడ్డవాడా? నో. కళలో కూడా దేవుని శపించొద్దు మనం, కళలో కూడా దేవుని శపించొద్దు మనం. దేవానికి వందనాలు. పౌలు వలె చెప్దాం. అక్కడ కూడా ముళ్ళు విషయంలో దేవుడు స్తుతించాడు, యోబు స్తుతించాడు. అలాగనే స్తుతించడమే తప్ప ఏ స్థితిలో మంచం మీద ఉన్నా కానీ విశ్వమంతా కూడా అసహనము దేవుని పట్ల మనం కలిగి ఉండకుండా ఉందాం. మనం బహుశా శారీరక స్వస్థతను బట్టే రావచ్చు దేవుని దగ్గరికి, కానీ అంతకుమించిన మరొక గొప్ప మేలు చేస్తాడు ఆయన. ఏంటిది? ఆత్మ సంబంధమైన రోగమును తీసివేస్తాడు. శరీర రోగాన్ని మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన హృదయ సంబంధమైన రోగాన్ని తీసేస్తాడు. ఈ పాప రోగమును తీసివేస్తాడు. ఆయన దగ్గర నమ్ముకుందాం మనం. ఆయన తీసివేస్తే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎన్ని బాధలున్నా ఆ బాధల్లో ప్రభువా నీకు వందనాలని చెప్తావు, శపించలేము మనం. మన జీవఫలాలు దేవునికి అప్పగిస్తాం. సమయం అయిపోయింది, ముగించుకుందాం. రెండవ మాట ఏంటిది? శిక్షాఫలము పొందాలి మనం. శిక్ష ద్వారా ఇక అది పూర్తి కాలేదు. మనం శిక్షాఫలం పొందే దగ్గర దృష్టాంతాలు కొన్నిటిని మనం తర్వాత చూద్దాం. కాబట్టి శిక్ష, ప్రభు యొక్క శిక్ష మనకు అనేక విషయం జనరల్గా చూసాం మనం, రెఫరెన్స్ వారీగా చూడలేదు కానీ నోటితోనే చెప్పుకున్నాం. కాబట్టి ప్రభు శిక్షిస్తున్నప్పుడు ప్రభువా నీకు వందనాలయ్యా, తల్లిదండ్రులు శిక్షిస్తున్నందుకు నీకు వందనాలు. అప్పగించుకుందాం, విధేయులు అవుదాం, లోబడదాం ప్రభుకి. ఆకాశమందం ప్రభుకి, భూమి మీద ఉన్న పెద్దలకు సహితం, భూమి మీద ఉన్న పెద్దలకు సైతం, ఇంట్లో ఉన్న పెద్దలకు సైతం. కొన్ని మార్లు చిన్నపిల్లలు సైతం బుద్ధి చెప్తారు. మనం ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు లోబడాలి. అక్కడ కూడా డాడీ తప్పిది, అంకులి తప్పిది, థ్యాంక్ యూ నాన్న నాకు పొరపాటును చెప్పినందుకు ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలి, వందనాలు చెప్పాలి, మోకరించుతాం. డాడీ కాదు, అమ్మ కాదు, ఎవరికైనా చెప్పవలసిందే మనం టైం వస్తే. ఇర్మియా బాల కొరకు మోకరించుతాం. త్వరగా, సమయం చాలా విలువైంది. ప్రతి పని త్వరగా చేయండి. మిగిలిన వారు యథావిధిగా రండి. ఎవరున్నారు?